ప్రభాకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. మిగిలిన విషయాల్లోకి వస్తే రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న డెవలప్మెంట్స్ మీరు చూశారు. ఏంటంటే తిరుపతిలో దుర్ఘటన చోటు చేసుకుంది. దుర్ఘటన చోటు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు కదిలిపోయి మనిషి తనంతట తాను వచ్చి వినమ్రంగా హీ హాజ్ అపాలగైజ్డ్, హీ సాట్ అపాలజీ, నేను క్షమాపణ చెప్తున్నా అన్నారు. సబ్సిక్వెంట్గా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎట్లా టర్న్ అవుతున్నాయంటే ఆయన క్షమాపణ చెప్పి వీళ్ళని కూడా క్షమాపణ చెప్పండి అని అడగంగానే అవతల నుంచి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ముందర అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆ తర్వాత నిన్న ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఏమన్నారు ఏంటంటే అది ఆయన వ్యక్తిగతంగా చెప్పారు, మాకు దానికి సంబంధం లేదు. ఒకసారి అవి చూద్దాం, చూసి తర్వాత మీ దగ్గరకు వస్తాం. రోజులు అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈఓ శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి, మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకెళ్ళాలి సార్? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి, ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. సో మళ్ళీ ఇంకోసారి లోకేష్ ఏమన్నారో విందాం. ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకెళ్ళాలి సార్? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి, ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. రైట్. పంచ్ ప్రభాకర్ గారు విన్నారు కదా, ఆయనేమో క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్పాలి అనడమే అది ఎంత బాధ అనిపిస్తుందంటే, అంటే ఎమోషనల్ గా నువ్వు అంటే దిస్ ఈజ్ తప్పిదం అయిన తర్వాత ఆ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు క్షమాపణలు చెప్పుతూ ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలనేది ఒక సాంప్రదాయం, అది ఒక మనిషికి ఒక కమిట్మెంట్. కానీ అక్కడ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియా మాత్రం మంచి ఐడియానే. అంటే ఐడియా అంటే దాని వల్ల మనుషులు ప్రాణాలు వస్తాయా అనేది మాట్లాడకూడదండి. కానీ కనీస ధర్మం, మానవ ధర్మం ఏమి అది లేకుండా పోనే అది అయిపోయింది అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పాలని చెప్పారు, యా దట్స్ వెల్ అండ్ గుడ్, అది మంచిదే. అంటే ఒక రకమంగా కొంచెమైనా ఆ శౌకతప్త హృదయాలు కొంచెం శోకము కొంచెం దిగమింగడానికి కొద్దిగా వర్డ్స్ ఉపయోగపడతాయి. దాని తర్వాత ఈ పిల్లోని చూస్తే ఇప్పుడు లోకేష్ ని అదేమన్నా పర్సనల్ విషయమా? కమాన్, ఇది భగవంతుడు, ఒక రాష్ట్ర ప్రజలు, 6 ప్రాణాలు. ఏం వాళ్ళ నానే ఇది సెకండ్ ఇన్ తెలుగుదేశం పార్టీ, కూటమిలో అతిపెద్ద పార్టీ. ఐ థింక్ ఆయన వ్యక్తిగతమైంది, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైంది. కనీసం ఆ మొహంలో ఆ ఫేస్ లో చెప్పచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారే కాదు నేను కూడా చెప్తే నీ సొమ్మేం పోయింది, వీడేమన్నా జైలు పోతాడా ఏంది, ఎదవని జైలు వేయాల్సింది వీళ్ళందరినీ. ఎవరైతే ఇచ్చాడో వాళ్ళని ఫస్ట్ ఇప్పుడు ఆడెవరో సినిమా దీంట్లో చనిపోయి జైల్లో వేస్తే, ఒక అతన్ని జైల్లో వేస్తే వీళ్ళని ఈవోనో ఎవరైతే రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ ఉన్నారో whoever it is, even a DSP, whoever it is taking care of a security, they have to be go to jail for 6. ఒక నిండు ప్రాణం కోసమే ఇంత పెద్ద జరిగితే అసలు why can't you do it? Because this is అసలు హిందూ సంరక్షణలో ఇట్స్ అబ్సర్డ్ ద వే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం, వ్యక్తిగతం అనడం. కనీస మానవత్వం అనేది ఉందా అబ్బాయికి? ఐ డోంట్ సీ ఎనీథింగ్. ఏదో మనం కాండిసన్నుడు చట్టం పని తాను చేసుకుపోతుంది ఏమే అది వ్యక్తిగతము. దీస్ ఆర్ ఆల్ ద బిఎస్ వర్డ్స్ అంటారు వాటిని. మామూలు రాజకీయాలలో ఏమీ లేకుంటే ఏమీ చేతగాని వాళ్ళు చట్టం తాను చేసుకుపోతుంది అంటే ఒక మూక. అంటే ఐ డోంట్ నో, రాజకీయాలు చూస్తే నాకు చాలా ఒక 6 మంది ప్రాణాలు కోల్పోయి ఆయన Pawan has a lot of emotions. When you compare with all other politicians, Pawan Kalyan has a lot of emotions. Whether with the emotions he could able to ఏమన్నా సాల్వ్ చేయగలుగుతాడా, లేదంటే అటువైపు ప్రయాణం చేస్తాడు పక్కన పెడితే he grasps immediately. So he feels for it. Whether he is able to do something or he is going to do something, అంత $1 million క్వశ్చన్ అవంతా ఏమే. కానీ
But he's a very emotional guy. రైట్. అలాగే